10వదైన క్షిప్ర గణపతి. ఈ క్షిప్ర గణపతి అనే పేరు ఎందుకు వచ్చింటే, క్షిప్ర అంటే శీఘ్రముగా, గణపతి అంటే ఫలప్రదాతవు అని ఈయన అర్థం. ఓం గం క్షిప్ర గణపతయే నమః అని అంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అహోబిలంలో ఈ గుడి, గణపతి గుడి ఉంది, క్షిప్ర గణపతి గుడి ఉంది. ఈయన ఆరాధన చేతనే శీఘ్రముగా ఫలితాన్ని ఇవ్వగలిగినవాడు. మామూలుగానే దేవతలలోకెల్లా విద్యార్థి దశ నుంచి వృద్ధాప్యం వరకు ఏ కార్యాన్నైనా ఈ గణపతి ప్రార్థనతో చేయగలిగితే అన్ని కార్యాలలోనూ విజయం తథ్యం. గణపతి శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. మీరు ఈ శ్లోకాలలో గమనించినట్టయితే ఇక్షుకండము, దాడిమి ఫలం, దానిమ్మ పండు, ఆమ్రఫలము అంటే మామిడి పండు, అరటిపండు, ఉండ్రాయి, మోదకం, ఇవే ఎక్కువగా చేతుల్లో ఉంటాయి. ఎప్పుడూ ఉండేది ఏకదంతం, ఒక దంతం ఆయన చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది. అందుకని ఈయనకి ఎక్కువ అక్కర్లేదు, ఒక చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టి ప్రార్థించినా సరే అనుగ్రహిస్తాడు అని ఈయనకి పేరు. అందుకే క్షిప్ర గణపతి అని అంటారు. మృగశిర నక్షత్రం వారు ఈ ఆరాధన చేయడం చాలా విశేషం. అది కాకుండా క్షిప్ర గణపతి యొక్క ఆరాధన చేయడానికి ఎక్కువ అక్కర్లేదు, 8000 సార్లు మాత్రమే ఈ జపం చేసిన ఆ కార్యసిద్ధి తొందరగా జరుగుతుంది అని శాస్త్రోక్తి. ఈయన ధ్యాన శ్లోకం దంతకల్పలతాపాశ రత్నకుంభాంకుశోజ్వలం బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపం అని అంటారు. ధ్యాయేతు, నేను ధ్యానిస్తున్నాను ఎవరిని? క్షిప్ర గణపతిని, క్షిప్రగణాధిపం, క్షిప్ర గణపతిని. ఏ రూపంలో ఉన్నారు అంటే బంధూక కమనాయాభం. బంధూక పుష్పము ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్న గణపతిని. చేతిలో అలంకారంగా ఏమేమి ఉన్నాయంటే, ఒక చేతిలో దంతము, ఒక చేతిలో కల్పలత అంటే కల్పతరువు యొక్క లతలు, అంటే కల్పవృక్షము యొక్క కృప, కోరిన కోరికలు తీర్చే లతని ఒకటి చేతిలో పట్టుకుని పాశముగా, రత్నకుంభాన్ని ఒక చేతిలో పట్టుకుని, రత్నకుంభము అనగా చేతులలో ఒక కుంభంలో రకరకాలైన రత్నాలు ఉన్నాయట. ఆ రత్నాలన్నిటికీ మనకి తెలుసు గ్రహస్థితి యొక్క ప్రతికూలత అనుసారము, అనుకూలత అనుసారము రత్నధారణ చేస్తే దాని యొక్క శుభ ఫలితములు వస్తాయి అని. ప్రతి రత్నానికి ఒక రకమైన ఫలం ఉంటుంది. అలా అన్ని రకములైన రత్నములు కలిపిన రత్న కుంభంతో